హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ స్వాగతం సుస్వాగతం జానకి లైఫ్ స్టైల్ అండ్ ఆర్ట్ ఛానల్కి. ఈ వీడియోలో నేను ధనియాలు అలాగే మెంతులు కివీ సీడ్స్ పగిలిపోయి పనికి రాకుండా ఉన్న బిందెలలో నేను ఆకుకూర కోసం మెంతులు ధనియాలు కివీ సీడ్స్ చల్లుతున్నాను. ముందుగా పగిలిపోయిన బిందె ఫ్రంట్ భాగం తీసుకొని అందులో ఇసుక మట్టి రెండు కలుపుకొని పగిలిపోయిన ఫ్రంట్ భాగంలో వేసి సమంగా చేసుకొని ధనియాలు చల్లుతున్నాను. ప్రపంచం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం ఏమిటంటే జపాన్లో సంభవిస్తున్న తుఫాను అలాగే భూకంపాలు. ఈ సునామీ భూకంపాల కారణంగా జపాన్లో నివసిస్తున్న ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఒక్కరోజుకు 64 భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ భూకంపాలు 5.5 తీవ్రతతో వస్తున్నాయి. ఇక్కడ ధనియాలు మొత్తం చల్లుకున్నాక ధనియాలు కనిపించకుండా మళ్ళీ మట్టి ఒక లేయర్ వేయాలి, ధనియాలు ఎక్కడా కనిపించకుండా. మంగ అనే ఆర్టిస్టు 1999లోనే ది ఫ్యూచర్ ఐసా అనే ఒక పుస్తకాన్ని రచించింది. ది ఫ్యూచర్ ఐసా అంటే నేను చూసిన భవిష్యత్తు అని అర్థం. ది ఫ్యూచర్ ఐసాలో ఏం రాసి ఉందంటే ఇక్కడ ధనియాలు ఎక్కడ కనిపించకుండా మట్టితో కవర్ చేశాను. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. నేను వాటర్ పోసుకోవడానికి ఇక్కడ కొబ్బరి చిప్పను వాడుతున్నాను. ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో ప్రిన్సెస్ డయానా చనిపోతుంది అని రాసి ఉంది. మంగ ఆర్టిస్ట్ తన పుస్తకంలో రాసుకున్న విధంగానే ఆమె చనిపోయింది. ఇక్కడ కొబ్బరి చిప్పలో మట్టి పోసి ఇందులో ధనియాలు చల్లుతున్నాను. అలాగే ఆర్టిస్టు మంగ ఇంకో విషయాన్ని కూడా రాసింది, 2011లో భారీ భూకంపం సంభవిస్తుంది అని. అలా రాసిన విధంగానే భూకంపం వచ్చింది. కొన్ని వేల మంది కూడా చనిపోయారు. ఇక్కడ ధనియాలు చల్లాను. ఇంకా ధనియాలు కనిపించకుండా మట్టితో కవర్ చేస్తున్నాను. తర్వాత వాటర్ చల్లుకుంటున్నాను. 2020లో ఓ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది అని ఆర్టిస్ట్ మంగ గారు రాశారు. అలానే ఆమె తన బుక్లో రాసుకున్న విధంగానే కోవిడ్ అనే మహమ్మారి వచ్చి కొన్ని లక్షల మందిని చంపేసింది. ఇక్కడ ఇంకో కొబ్బరి చిప్ప తీసుకుంటున్నాను. ఇందులో మట్టి నింపుకొని ఇందులోకి మెంతులు చల్లుతున్నాను. మంగ గారు రాసినవి ప్రతి ఒక్కటి జరిగాయి. ఇంకొకటి భారీ చేదు వార్త ఏమిటంటే జూలై 5వ తేదీన ఊహించని ప్రమాదం సంభవిస్తుంది. ఈ ప్రమాదంలో జపాన్ జాడే లేకుండా పోతుంది అని ఆమె రాసిన వ్యాఖ్యలు నిజమవుతాయా? ఇక్కడ మెంతులు చల్లాను. చల్లిన తర్వాత పైన మట్టి కూడా చల్లాను. ఇప్పుడు వాటర్ చల్లుతున్నాను. మంగ ఆర్టిస్ట్ తన బుక్లో రాసుకున్న విధంగానే ప్రిన్సెస్ డయానా చనిపోయింది. అలాగే 2011లో భూకంపం సంభవించింది. 2020లో కరోనా మహమ్మారి కూడా వచ్చింది. ఇప్పుడు జపాన్ ప్రజలు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ ఇంకో కొబ్బరి చిప్ప తీసుకున్నాను. అందులోకి మట్టి నింపుకొని మట్టిని లెవెల్ చేసుకొని అందులోకి కివీ సీడ్స్ చల్లుతున్నాను. ఈ కివీ సీడ్స్ చల్లుకున్న తర్వాత ఒక లేయర్ మట్టి వేస్తున్నాను. ఇంకా ఇప్పుడు వాటర్ చల్లుకుంటున్నాను. జపాన్ సైంటిస్టులు కూడా చాలా భయంకరమైన విషయాలను చెప్పారు. వాటర్ మొత్తం చల్లుకున్నాను. ఇంక ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు బిందె రెండో భాగాన్ని తీసుకొని అందులోకి మట్టి నింపుకుంటున్నాను. ఇసుక మట్టి రెండు కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులోకి నింపుకొని మట్టిని మొత్తం లెవెల్ చేసుకొని ఇందులో ధనియాలు ఒక సైడ్ చల్లుతున్నాను. తర్వాత మిడిల్లో మెంతులు చల్లుతున్నాను. చివరిలో కివీ సీడ్స్ చల్లుతున్నాను. ఈ విత్తనాలు మొత్తం చల్లుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ విత్తనాలు కనిపించకుండా పైన మట్టి చల్లుతున్నాను. ఈ మట్టి ఎందుకు చల్లుకోవాలంటే విత్తనాలు బయటికి కనిపించే విధంగా ఉంటే చీమలు అనేవి తీసుకెళ్ళిపోతాయి ఈ విత్తనాలని. అందుకోసమే మట్టి చల్లుకోవాలి. ఇక్కడ మట్టి చల్లుకున్నాను. తర్వాత వాటర్ కూడా చల్లుతున్నాను. వాటర్ని డబ్బాలతో పోస్తే విత్తనాలు చెల్లాచెదరు అవుతాయని నేను ఇక్కడ కొబ్బరి చిప్పకి ఒక హోల్ పెట్టి దాని ద్వారా వాటర్ని మొత్తం చల్లుతున్నాను. వాటర్ చల్లడం అయిపోయింది. విత్తనాలు చల్లిన తర్వాత రెండవ రోజు మళ్ళీ వాటర్ చల్లుతున్నాను.
ఇక్కడ ధనియాలు, మెంతులు, కివీ సీడ్స్ 3 కలిపి చల్లుకున్న డబ్బాలో వాటర్ని చల్లుతున్నాను. ధనియాలు అసలు మొలవలేదు, మెంతులు మొలిచాయి, అలాగే కివీ సీడ్స్ కూడా మొలిచాయి. ఫస్ట్ మెంతులు మొలిచాయి, తర్వాత కివీ సీడ్స్ వచ్చాయి. మొత్తం మట్టి తడిచే విధంగా వాటర్ని చల్లుకుంటూ ఉండాలి. మొత్తం మట్టి తడిచే విధంగా వాటర్ని చల్లేసాను. ఇక్కడ ధనియాలు మాత్రమే చల్లుకున్న డబ్బాలో వాటర్ని చల్లుతున్నాను. మంగా గారు తన బుక్లో రాసుకున్న విధంగానే ఈరోజు ఊహించని ప్రమాదం సంభవిస్తే 2030లో మరో కొత్త రకం వైరస్ విరుచుకుపడి ఊహించని స్థాయి జనాన్ని చంపేస్తుందని ది ఫ్యూచర్ ఐ పుస్తకంలో రాసి ఉంది. 10 రోజుల తర్వాత ఈ ధనియాలు మొలిచాయండి. ఇంకా కొన్ని విత్తనాలు రాలేదు, అవి కూడా వస్తాయనుకుంటున్నాను. ఈ ధనియాల మొక్కలకి వాటర్ చల్లుతున్నాను. ఇక్కడ మంచిగా గ్రో అయ్యాయి మెంతులు, కివీ సీడ్స్, ధనియాలు కూడా ఈ డబ్బాలో కూడా వచ్చాయి చూడండి. ఇక్కడ ఒక గోంగూర మొక్క కూడా మొలిచింది. కొబ్బరి చిప్పలలో మెంతులు బాగానే వచ్చాయి, కివీ సీడ్స్ కొన్ని వచ్చాయి, ధనియాలు ఇంకా రాలేదు. మొత్తం వాటర్ చల్లుతున్నాను. విత్తనాలు చల్లిన 15 రోజుల తర్వాత చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో మొలకలు. ఇవి ధనియాలు. ఇంకా ఒక వారం తర్వాత తెంపుకోవడానికి కూడా వీలవుతుంది. చాలా మంచిగా పెరుగుతున్నది కొత్తిమీర. కొబ్బరి చిప్పలలో కూడా మంచిగానే వచ్చాయి మెంతులు, అలాగే కొత్తిమీర. కివీ సీడ్స్ కొన్ని మాత్రమే మొలిచాయి. జపాన్లో సంభవిస్తున్న ఈ భూకంపాల కారణంగా ప్రపంచ పర్యాటకులు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. జపాన్ వెళ్లేందుకు బుక్ చేసి పెట్టుకున్న ఫ్లైట్ టికెట్లను కూడా రద్దు చేస్తున్నారు. కొబ్బరి చిప్పలకి హోల్స్ ఉండడంతో మెంతాకు వేర్లు అలాగే కొత్తిమీర వేర్లు బయటకు వచ్చాయి చూడండి. ఇక్కడ కివీ సీడ్స్ కొన్ని మాత్రమే మొలిచాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే న్యాచురల్గా ఇంటి దగ్గరనే ఆకుకూరల్ని పెంచుకోండి.